1వ తారీఖు 2వ నెల 2024 నుండి 15/2/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశి వారు వసంత పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. రాశిలోని గురు సంచార స్థితి ఉండడం వలన విద్యా వినయ సంపన్నం అన్నట్లుగా విద్యకు, ఉద్యోగానికి, వ్యాపారానికి, విదేశాలకు, గజమాల సత్కారాలకు అన్నిటికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి కనుక వీలైనంత వరకు అమ్మవారికి తెలుపు వస్త్రాన్ని తెల్లటి పూల చేత పెరగన నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు తెలుపు వస్త్రాలను మీరు ప్రసాదంగా పంచగలిగినట్లయితే గురు యోగ్యత శక్తి మీకు అద్భుతంగా కలుగుతుందని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, రుణ శత్రు బాధలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో కుజశుక్ర సంచార స్థితి ఉండడం వలన భార్య పైన భర్త, భర్త పైన భార్య ప్రేమానురాగం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న విషయాలకు తగాదాలకు దూరంగా ఉండగలిగినట్లయితే 90% ప్రమాదాలను నివారించవచ్చు. రాజ్యస్థానంలో రవి బుధ కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము అంటారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషన్స్ కానీ ఇంకో చోటికి ట్రాన్స్ఫర్స్ కానీ ప్రయత్నం చేసినట్లయితే మీకు పై అధికారులతో సత్సంబంధాలని మర్యాదపూర్వకంగా వినయంగా గౌరవంగా ఉండగలిగితే కాలమంతా మీకు శుభయోగమే అని చెప్పి గమనించాలి. లాభస్థానంలో శరస్వామి స్వక్షేత్ర స్థానంలో ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, వ్యాపార సామ్రాజ్యంలో మీకు మంచి మకుటం లేని మహారాజులకు కాబోతున్నారు. వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథుల యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగనే సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారందరూ కూడా కాళభైరవ స్వామి యొక్క సేవ, కాళభైరవ స్వామి యొక్క నామస్మరణ యోగదాయకం అని చెప్పి గమనించాలి.